వీక్షకులకు స్వాగతం, నమస్కారం. గూగుల్ అమెరికా వెలుపల అతిపెద్ద ప్రాజెక్ట్ విశాఖపట్నంలో స్థాపించబోతూ ఉంది. గూగుల్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఏడుస్తూ ఉన్నారు. గూగుల్ రానందుకు తమిళనాడులో ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి. రానందుకు వాళ్ళు ఏడిస్తే వచ్చినందుకు వీళ్ళు ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యవహార శైలి గురించి, అలాగే తమిళనాడు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, అక్కడికి వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఇక్కడ రాని ప్రయోజనాలు ఏంటి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పడుతున్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అడ్స్మతి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి వస్తుంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి. ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం తమిళనాడు సుందర పిచ్చే మనాడే కదా, మనకి ఇవ్వకపోవటం ఏంటి అనే ఉద్దేశంతో అక్కడ ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు యాక్చువల్గానండి గూగుల్ అమెరికా బయట ఇంత పెద్ద పెట్టుబడి పెట్టడానికి కారణం ఏంటంటే ప్రధానంగా లోకేష్ గారు, బాబు గారు దానికోసం విశ్వప్రయత్నం చేశారు. 3-4 సిట్టింగ్లు అయినాయి వాళ్ళతోటి. అలాగే ఈ దేశం తరపున కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. ఆ ప్రతిబంధకాలు కూడా తొలగించడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రతిబంధకాలు తొలగబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే అమెరికా బయట భారతదేశంలో పెడదాం అనుకున్నారు. ఇండియాగా చూస్తున్నారు వాళ్ళు. ఇండియాలో ఆంధ్రలో వచ్చింది ఇది. బయట నుంచి బయట దేశాలలో కనపడే వాళ్ళకి అందరికి ఇప్పుడు చూడు, మనం ఏమన్నా ఊరు దాటేలో ఏ ఊరు వాళ్ళు మా పలానా ఊరు వాళ్ళు అంటాం. అవును, పలానా ఇల్లు పలానా వీధిలో ఇల్లు అని అనం కదా. అలాగే ఇండియాలో వచ్చింది అన్నారు. ఇండియాలోకి వచ్చేటప్పటికి మన రాష్ట్రానికి వచ్చింది. ఆ విషయంలో మోడీ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కృషి ఉంది దీంట్లో. డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నాడు. డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నాడు. ఇక్కడ కర్ణాటకలో బాధ వస్తుంది అలాగే. వాళ్ళు ఎవరన్నా మాకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయని ట్వీట్ పెడితే లోకేష్ గారు మా దగ్గరికి వచ్చేయండి అన్న ట్వీట్ చూసి అశ్విని ఆయన ఖర్గే, ప్రియాంక ఖర్గే చాలా బాధపడి చేశారు. వాళ్ళు ఏంటంటే ఏ జగన్లాట ఉంటే బాగుండేది మాకు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు డైరెక్ట్గా అన్న జగన్లాట ఉంటే పెట్టుబడులని మాకు వచ్చి అన్నారు. ఎందుకంటే అమరావతి ఇది అమర్ రాజా బ్యాటరీలు అయ్యి తెలంగాణకు తరలివెళ్ళటం అది చూసి వాళ్ళు పెట్టుబడి కొత్తగా పెట్టిన పెట్టుబడి అంతా తెలంగాణలో పెట్టారు కదా. అంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి స్వార్థం ఉంది కదండి. ఇప్పుడు తెలంగాణ తన ఆస్తులన్నీ తెలంగాణ, బెంగళూరులో ఉన్నాయి. ఇప్పుడు అతను వాటి విలువలు పెరగాలి. మెడ్రాస్లో కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే అతను ఆస్తులను రాష్ట్రం బయట ఉన్నాయి. ఆంధ్ర ఏమైపోతే ఏముంది, ఆ పక్కన ఉండాలి. తెలంగాణ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అనేటువంటి తెలంగాణగా కేసీఆర్ గారికి ఎంత నష్టమో పెట్టుబడుల విషయం అయితే ఇక్కడ పెట్టుబడులు ఎక్కువైపోయినాయి కాబట్టి పర్లేదు. వీళ్ళు వద్దన్నా వస్తాయి. ఇక్కడున్న వాతావరణం, ఎన్విరాన్మెంట్లో మౌలిక వసతులు అన్నీ, ట్రాఫిక్ కోర్టు తప్ప మిగతా అన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్. ఇక తమిళనాడు వాళ్ళ బాధ ఏంటంటే సుందర పిచ్చే తమిళనాడు జన్మతః తమిళుడై ఉండి కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు, మీరేమీ మాట్లాడలేకపోయారు అని ఇద్దని అక్కడ ప్రతిపక్షం అధికార పక్షం దుబ్బుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రతిపక్షం ఏంటంటే ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి పేరోల్లో ఉండే కొంతమంది వ్యక్తులు, జర్నలిస్టులు ఇలాంటి వాళ్ళే కాకుండా స్వతహాగా ఆంధ్ర మీద ఏడ్చేవాళ్ళు, చంద్రబాబు గారి మీద ఏడ్చేవాళ్ళు, ఆ సామాజిక వర్గం మీద ఏడ్చేవాళ్ళు, వీళ్ళందరూ రోదన దెయ్యాలన్నీ ఒక చోట కూర్చొని అమావాస్య ఆదివారం అమావాస్య నాడు ఏడుతూ ఉంటే పొలవమంటాను అలా ఏడుతున్నారు. రోదన కింద ఉంది. అయితే వాళ్ళు ఎంత రోధించినా దాని పని అది చేసుకుని పోతున్నారు. ఆల్రెడీ మొదలెట్టేశారు వాళ్ళు, లాంచ్ అయిపోయినట్టే అది. ఇక లోకేష్ గారు కూడా క్రెడిట్ తను ఒకటే దొబ్బేయకుండా అందరికీ ఇస్తున్నాడు, దేశం గురించి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం వాళ్ళని అభినందించాలి. ఇప్పుడు వీళ్ళు ఒక్కడే చంద్రబాబు గారు, లోకేష్ ఒక్కళ్ళే క్రెడిట్ తీసుకుని మా వల్ల ఏది వచ్చిందంటే అది ఈ పార్టీలో ఉండి ఎడుతారు మళ్ళీ. అవును, ఈ పార్టీలో కూడా పూర్తిగా క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడరు. సరే ఏదోటి కానివ్వండి, ఏమైనా రాష్ట్రానికి మేలు జరుగుతుంది, జనహితం సమాజ హితం కోరి చేస్తున్నారు. ఇక్కడ చదువుకున్న పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది. అర్జెంటుగా ఒక 3-4 ఏళ్ల పాటు బ్రహ్మాండమైన ఉపాధి దొరుకుతుంది అనేక మంది. అవును, సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు ప్రభుత్వానికి. అది మంచిదే కదా. ఇప్పుడు అది పూర్తి అయిన తర్వాత 5,000-4,000 ఉద్యోగాలు కానీ ఎక్కువ రాకపోవచ్చు. కానీ అది దాని కన్స్ట్రక్షన్లో అది పూర్తిగా ప్రారంభమయ్యే లోపల, అలాగే దానివల్ల ఎకో సిస్టమ్ డెవలప్ అనేక కంపెనీలు రావటం, గూగుల్ లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ని ఎంచుకుందంటే మిగతా వాళ్ళు కూడా పాజిటివ్గా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని మంచి వాతావరణం వస్తుంటే ఒకటేనండి,
ఇప్పుడు దేవుడి గురించి ప్రార్థనలో శ్లోకాలు భజన కీర్తనలు వింటుంటే దెయ్యాలకి చెవుల్లో రక్తం వచ్చేద్ది. అంటే నెగిటివ్ ఫోర్స్కి ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి మంచి వార్తలు మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయనుకోండి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అదే కందుకూరులో మర్డరు ఇలాంటివి జరిగినాయి అనుకోండి వాళ్ళకి ఆనందం. శవాల మీద పేల కులాలకు చిచ్చు పెట్టడానికి వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. సరే, ఈ 16 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దావోస్ పర్యటన చూసాం, సింగపూర్ పర్యటనకి వెళ్ళి వచ్చారు. నిన్న లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన అయిపోయింది. వాళ్ళ బాబు గారు అబుదాబి అటు వెళ్తున్నారు. మళ్ళీ రేపు నవంబర్ ఫస్ట్ వీక్లో లండన్ పర్యటన ఉంది. అది అయిన తర్వాత సిఐఏ సదస్సు ఉంది 14-15 తారీఖున. ఆ సదస్సులో అంటే వీళ్ళు తిరిగి వచ్చిన దాన్ని బట్టి పారిశ్రామికవేత్తలతో కలిసిన దాన్ని బట్టి ఇంకా భారీ పెట్టుబడులు భారీ ప్రాజెక్టులు వచ్చే చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకా వస్తాయండి. అవన్నీ కూడా రాష్ట్రం అంతా సర్దడానికి చూస్తున్నారు వాళ్ళు. అంటే వైజాగ్ని ఐటీ క్యాపిటల్లో పారిశ్రామికంగా సీమను అభివృద్ధి చేసి అమరావతి ఇంకా కొన్ని కంపెనీలు ఇక్కడ సెంట్రల్ ఆంధ్రాలో పెట్టి గోదావరి జిల్లాలో ఏం చేస్తారో చూడాలి. అంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ వస్తుంది. అదొకటి చాలదండి, ఇంకా పెడతారు. గోదావరి జిల్లాలకే ఇంకా నిర్దిష్టంగా ఏమి లేదు. అది ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు సంపూర్ణ విజయం ఇచ్చే గోదావరి జిల్లాలని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి నష్టం. ఏదో ప్రాజెక్ట్ ఏదో తీసుకొస్తారండి అక్కడ కూడా. ఏమో ఇప్పటివరకు ఏం లేదండి, వాళ్ళ దృష్టి కూడా అక్కడ లేదు. ఎవడో గట్టిగా మాట్లాడతాం లేదు. ఏదైనా అన్యాయం జరిగిందంటే మన్నాడు పేపర్లో వాళ్ళే దొంగదలు ఉన్నట్టు రాస్తున్నారు. అది మన చేత ఏమో చూసుకోవాలి జాతకం. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన పరిశ్రమలను ఆహ్వానించి చేసే తప్పులు ఎత్తి చూపాలి, కానీ పరిశ్రమలు వద్దు అంటూనే ఏది ఖండించలేకపోతున్నాడు. అతను అసలు రాజకీయ నాయకుడు కాదండి. అతను ముఠా నాయకుడు, దొంగల ముఠాను మెయింటైన్ చేస్తున్నాడు అతను. దానికి తగ్గట్టుగా పోస్ట్గా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి కొంచెం క్లాస్గా కనపడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు ఎలక్షన్ ప్రజాస్వామ్యం. మామూలుగా అయితే దొంగల ముఠా అది. వాళ్ళతో తలపడాల్సి వస్తుంది వీళ్ళు. ఆ దొంగల ముఠాలో పనిచేసిన కూడా ఇందులోకి వచ్చి పనిచేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకే నష్టం చేస్తున్నారు. అది కనపట్లేదు. గోముఖ వ్యాఘ్రాల కింద పనిచేస్తున్నారు మాస్కులతోటి. అది చూసుకోకపోతే ప్రమాదం. కోవర్ట్లు ఉంటారు. గమ్మత్తుగా ఏంటంటే సార్, ఇప్పుడు అభివృద్ధి ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది, వీళ్ళు దేశాలు తిరుగుతున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఎన్ని బాగానే ఉన్నాయి. రెండో పక్క తీసుకొచ్చేటిని విమర్శిస్తా కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళు. ఈ వదిలేసి జగన్మోహన్ రెడ్డి కేసులు ఇవన్నీ చాపక నీరులాగా వాళ్ళు కప్పబడిపోయి ఉన్నాయి. అవి వెలుగు చూసే అవకాశం ఉందంటారా? ఏమోనండి, నాకు కొంచెం ఇన్నాళ్ళు ధైర్యంగా ఉండేది, కానీ నాకు ఎందుకో డౌట్ వస్తుంది. సైలెంట్ అయిపోయింది ఏంటి ఒకసారి. మంది ఇంచేత వీళ్ళని వదిలేస్తున్నారు అనేటువంటిది ఎవరికి అర్థం కావట్లేదు. ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వం మీద నెగిటివిటీ పెరిగితే, మామూలుగా అయితే అభివృద్ధి, సంక్షేమం, ప్రజల పట్ల బాధ్యత ఇలాంటి విషయాల్లో చంద్రబాబు గారిని ఎవరు ఏమనలేరు, వేలెత్తి చూపలేరు. ఎందుకంటే కందుకూరు లాంటి ఒక చోట మర్డర్ జరిగితే ఇద్దరు వ్యక్తులు కూడా జరిగితే ఖజానా నుంచి దోచిపెట్టేసాడు ఆయన. చేత ఆయన ఎవరికైనా పెట్టడానికి చూస్తాడు. రూపాయి ఇవ్వాల్సిన 10 రూపాయలు ఇస్తున్నాడు. అందుచేత ఆయనకి ఈ విషయాలు చెడ్డపేరు రాదు. ఆయనకు వచ్చి చెడ్డపేరు ఎప్పుడు ఎక్కడ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి వదిలేయటం, దానికి సంబంధించిన వాళ్ళు ఇంకా సీఎంఓలో పనిచేయటం, వాళ్ళ వల్ల ఈ ప్రభుత్వం చెడ్డపేరు రావటం, దానివల్ల కొంతమంది హర్ట్ అవ్వటం, ఇలాంటి విషయాల్లో ఆ ప్రభుత్వం చెడ్డపేరు వస్తే అలా రావాలి తప్ప మామూలుగా జనరల్ అడ్మినిస్ట్రేషన్లో అసలు ఆయనకి ఇబ్బందే రాదు. అంటే సిబిఐ అక్కడ నేతృత్వం చేసి జగన్మోహన్ రెడ్డి కేసు, సిబిఐ అంత నీచమైన డిపార్ట్మెంటు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కేసులు వచ్చిన తర్వాత దరిద్రం పట్టింది దానికి. అదే రాష్ట్ర ప్రభుత్వంతో లింక్ ఉన్నాయి అయితే ఓ రకంగా ఉండేది. ఆయన కేసులోనే ఉందో సిబిఐలో, ఈడీలో. మీకు రాష్ట్రంలో ఉన్నాయి కూడా ఏం చేస్తున్నాయండి. మీకు ఇక్కడ అతను ధనపరంగా అత్యంత శక్తివంతుడు, దుష్ప్రచారంలో ప్రతిభావంతుడు. దాన్ని ఎదుర్కోవడంలో వీళ్ళు బలహీనంగా ఉన్నారు. అతను వేసిన ట్రాప్లో వీళ్ళు పడుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు. అది మనం ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు నిన్న కందుకూరు ఎత్తారు మీరు. ఆ కందుకూరు విషయంలో కొనకోణం తీసుకొచ్చారు, కానీ చంపడం దారుణమైన విషయం. చంపినాడు ఎవడైనా కానీ కఠినంగా శిక్షించబడాలి. దానికి కూడా కుల రంగు పులిపారు. కానీ ఆ చంపిన వ్యక్తి కూడా చేసుకుంది వేరే కులం అమ్మాయిని. అదేనండి, ఇప్పుడు చనిపోయిన పాపం అతను చనిపోయాడు కదా, వాళ్ళ కుటుంబం అనాథ అయిపోయింది. అమ్మాయి అనాథ అయిపోయింది. ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళందరికీ డబ్బులు, భూములు ఇచ్చారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ప్రైవేట్ వ్యక్తుల మధ్య వాళ్ళు కఠినంగా శిక్షించడం, జైల్లో పెట్టడం చేస్తారు.
వాళ్ళకి ఏమన్నా పార్టీల పరంగా కొద్దిగా ఆర్థిక సాయం తప్ప ప్రజల ధనమైన ప్రభుత్వం నుంచి ఎవరు ఇలాంటి వాటిల్లో ఏదైనా విపత్తులు ఏదైనా ప్రమాదాలు జరిగితే తప్ప ఎవరు సరే ఇచ్చారు ఫోన్లే ఏదో బాధపడ్డారు. మరి యువతల పక్క ఈవిడ బాధితురాలే కదా, ఆవిడ కూడా యాదవ్ కమ్యూనిటీకి చెందిన ఇప్పుడు ఆ చంపేసిన అతను నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతను కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు. మరి ఆ అమ్మాయి అనాథ అవుతుంది కదా, ఇటు జైల్లో పోతే ఏంటండి, మరి ఆ అమ్మాయికి ఏమైనా ఇవ్వాలి కదా, ఆ అమ్మాయిని కూడా కాసుకోవాలి కదా. ఇలాంటివి కొన్ని వస్తాయి డెఫినెట్గా. లోకేష్ గారి ఇప్పుడు ఆ రామచంద్ర యాదవ్ ఎవరో వచ్చి ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవడి కులాన్ని ఆడే కాసుకునే పరిస్థితి వచ్చింది కదా. సర్వజనీయం అనేటువంటిది లేదేక, ఎవడ కులం తరపునాడు మాట్లాడుకుని రోజులు తెచ్చిపెట్టారు అందరూ. ఇదంతా ఎవడైతే ఇలాంటి మాట్లాడుతున్నాడో నోరు మొహం పగలు కూడా ఇంట్లో కూర్చోబెడితే ఇదంతా ఆగుద్ది. ఈ పాటికే మొన్న వచ్చి కులాల గురించి కుంపట్ల లేపదేశం లోపల ఉండాలి. ఈ పాటికి లోపల కూర్చోబెట్టి అప్పుడు ఇదన్నీ చేయాలి. కానీ ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం అటు ఇటు తడబడింది. అంటే ఏం వాసించి అలాంటి మాట్లాడుతున్నారు కానీ రామచంద్ర యాదవ్ ఒకడు, జడ శ్రవణ్ కుమార్ ఒకడు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి విలువ ఉండదండి. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి, అర్థమైపోయింది కాబట్టి. అయినా సరే వాళ్ళు మానట్లేదు. మీరు చూడండి, మీకు పాస్టర్ గారు ఒక ఆయన చనిపోతే అది మొదలెట్టారు. ప్రజలకు తెలుసు ఇదంతా ఫేక్ అని. మీకు రౌడీ షీట్లను కొడితే దళితులని మొదలెట్టారు, ఈ కందుకూరితో మొదలెట్టారు, ఇంకో చోట ఇప్పుడు కైకిలూరితో మొదలెట్టారు. ఇలాగా వాళ్ళు ఏదైనా సరే దాన్ని కుల కోణంలో తీసుకెళ్ళడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అదంతా ఫేకు. ప్రజలు ఎన్నాళ్ళు ఇప్పుడు తినక వేపాకు తీయగా ఉంటుంది అంటారు. ఇలా ఇప్పుడు కరెక్ట్గా వీళ్ళు ఇలా ఉదాసీనంగా ఊరుకుంటారో 2 ఏళ్ళు 3 ఏళ్ళు సాగుద్ది, 3.5 ఏళ్ళు అవుద్ది. అప్పుడు అది చచ్చినట్టు జనం ఈ ఇళ్ళ మీద కోపం వస్తుంది జనాలకి. ఏదోటి శ్రీలేఖ విషయం ఇలాంటి విషయాల్లో కోపం వస్తుంది ప్రభుత్వానికి. అండగా ఉండాల్సిన వాళ్ళు దూరంగా జరుగుతారు. సోషల్ మీడియా ఇప్పటికే అటు ఇటుగా ఉన్నారు. ఏంటండి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. అబద్ధాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటే ఇది ఆఖరికి ఏమవుతుందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారని చెప్పి ఎలా అయితే ఎస్టాబ్లిష్ చేశారో ఇవి కూడా అట్లాగే చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాపం ఆయన వాళ్ళ కష్టం ఎవరికి పగోడికి కూడా వద్దండి, అంత కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆయనకి సపోర్ట్గా ఎవరున్నారండి? ఇప్పుడు ఈ కందుకూరు ఇష్యూయే చూడండి. అక్కడ ఒక కులనాయకుడు టీడీపీలో ఉన్న కాపులు ఎవరన్నా మాట్లాడాలి కదా, వాళ్ళే కదా మాట్లాడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకాల పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాలంటే ఎవరు వచ్చి మాట్లాడేవారు? పేరు నాని వీళ్ళందరూ మాట్లాడతారు వచ్చి. అలా తిట్టక్కలేదు వీళ్ళు. ఇది కులం గోవాలి కాదు, వాస్తవాలు చెప్తే చాలు. ఇది వాస్తవాలు చెప్పాలి కాదు, వీళ్ళు అలా అడగరు కూడా. ఇప్పుడు కైకిలూరులో ఉంది, మరి అక్కడ దళితులకి కాపులకి మధ్య జరిగింది. ఎవడన్నా కాపులు దళితులను చంపేస్తున్నారు అన్నారు అక్కడ. ఇవన్నీ ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ప్రభుత్వం విషయంలో కొంచెం అందరికి అసంతృప్తి దీనిలో ఉంది. సరే, ఉదాసీన సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదని, అంటే టీం సరిగ్గా పెట్టుకోలేదు. బాబు గారు కూడా చుట్టూరుని సీఎంఓలో పనిచేసే వాళ్ళు కూడా కరెక్ట్గా లేరని అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రతి అధికారికి ఏదో ఒకటి ఇంటెన్షన్ ఉంటుందండి, ఏదో సంపాదించుకోవాలనుకుంటాడు. ఆ కలెక్టర్ గారు కూడా వీళ్ళందరూ ఏదో మొత్తం గూడుపుటాని ఉంది అక్కడ. దాని మీద విచారణ చేయాలా, అది సీఈడికి చెప్పాలా ఆ భూముల విషయం. అప్పుడు మొత్తం బొమ్మ బయటకు వస్తుంది. ఏమైనా కానీ సీఎంఓలో అధికారులు మేనేజ్ చేస్తున్నప్పుడు ఏ సీఐడి అని ఏం చేసేది ఏముంటుందండి, అలా పక్క తెప్పించేస్తే బాగుంటుంది. అంత ఇది బాబు గారికి ఆ సీఎంఓలో ఉన్న అధికారి మీద ఆల్రెడీ ఒకసారి మందలించాడని వార్తలు వచ్చినాయి. అయినా సరే అతను ఉండొచ్చాడంటే అతని మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండదు. కాబట్టి వాళ్ళ ఆంధ్రజ్యోతిలో కూడా ఆ అమ్మాయికి వ్యతిరేకంగా రాశారు. ఇది అత్యంత దుర్మార్గం అండి. లోకేష్ గారి పర్యటన ఎక్కడ చూస్తారు సార్, ఆస్ట్రేలియా పర్యటన? లోకేష్ గారి పర్యటన అప్పుడు ఆయనకు దీపావళి రోజు పండగ కూడా చేసుకోకుండా ఆయనకు ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైతే ఒక రకమైన దాన్ని యావంటారు మేనియా వచ్చింది. దానికి పెట్టుబడి తీసి రాష్ట్రాన్ని అసలు మామూలుగా చేయకూడదు, బుర్ర పాడైపోవాలి అందరికీ అన్నట్టు చేస్తున్నారు. అందులో ఆయన కూడా వెనకట్ల. డెఫినెట్గా అతను మంచి వొకాబులరీ ఉంది, బాగా చదువుకున్నాడు, బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. అవతల ఇంప్రెస్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లెంగ్ తీకొచ్చిన ఏడుపు మొహం గట్ట పెట్టి కూర్చుంటే సిరాకు వచ్చి పోతారు. ఇతను బాగా మాట్లాడుతున్నాడు, అది వాళ్ళకి అవకాశాలు వాళ్ళు కన్విన్స్ చేస్తున్నాడు. దానివల్ల డెఫినెట్గా స్టేట్కి ఇప్పుడు ఎవరి బాధ ఏంటంటే, ఇంత మంచి లీడర్ని తయారు చేసుకున్నాడు చంద్రబాబు గారు, లోకేష్ గారు మంచి లీడర్ అవుతాడు. రేపొద్దున అతనికి ఎవరు తోడు ఉండాలి? చివరి కార్యకర్తలు తోడు, రాజకీయ పార్టీ కానీ కార్యకర్తలే తోడు ఉండాలి. అది ఎప్పుడు కార్యకర్తలే, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు తోడు. వాళ్ళందరినీ మీరు దూరం చేసుకుని
మీరు బంగారం పోతే కూడా జనం మీ వెనకాల ఉంటారు, అది మాత్రం వాస్తవం. గూగుల్ వచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ ఏడుస్తూ ఉంటే, రానందుకు తమిళనాడు ప్రతిపక్షాలు కంట కన్నీరు కారిస్తే, గూగుల్ వచ్చింది భారతదేశానికి అంటూ పరిణితి చెందిన నాయకుడిగా ఆయన వేసిన ట్వీట్ని అద్భుతంగా అభినందిస్తూ అనేక సంఘటనల మీద విశ్లేషణ చేసిన అడ్స్మేల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.